ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని 5వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 5వ పాఠం భారతదేశ నదులు, నీటి వనరులు. ఇందులో 60 నుంచి 63 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతున్న మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఏ నదులు కాకుండా ద్వీపకల్ప నదులన్నీ పడమర నుంచి తూర్పు వైపు ప్రవహిస్తాయి? 1 తపతి, 2 నర్మదా, 3 గోదావరి, 4 1 మరియు 2. ఏ నదులు కాకుండా ద్వీపకల్ప నదులన్నీ పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి? 1 తపతి, 2 నర్మదా, 3 గోదావరి, 4 1 మరియు 2. మహానది ఎక్కడ పుట్టింది? 1 మహారాష్ట్ర, 2 ఛత్తీస్గఢ్, 3 మధ్యప్రదేశ్, 4 ఒడిశా. మహానది ఎక్కడ పుట్టింది? 1 మహారాష్ట్ర, 2 ఛత్తీస్గఢ్, 3 మధ్యప్రదేశ్, 4 ఒడిశా. తపతి నది ఎక్కడ పుట్టింది? 1 మధ్యప్రదేశ్, 2 ఛత్తీస్గఢ్, 3 మహారాష్ట్ర, 4 పశ్చిమ కనుమలు. తపతి నది ఎక్కడ పుట్టింది? 1 మధ్యప్రదేశ్, 2 ఛత్తీస్గఢ్, 3 మహారాష్ట్ర, 4 పశ్చిమ కనుమలు. ద్వీపకల్ప నదులకు సంబంధించి కింది వానలో సరైనది. 1 వక్రతలు ఉండవు, 2 నదుల ప్రవాహ మార్గం మారదు, 3 వీటిల్లో సంవత్సరమంతా నీళ్లు ఉండవు, 4 పైవన్నీ. ద్వీపకల్ప నదులకు సంబంధించి కింది వానలో సరైనది. 1 వక్రతలు ఉండవు, 2 నదుల ప్రవాహ మార్గం మారదు, 3 వీటిల్లో సంవత్సరమంతా నీళ్లు ఉండవు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ద్వీపకల్ప నదుల్లో పెద్దది 1 కృష్ణ, 2 గోదావరి, 3 గంగా, 4 మహానది. ద్వీపకల్ప నదుల్లో పెద్దది ఏంటంటే 1 కృష్ణ, 2 గోదావరి, 3 గంగా, 4 మహానది. బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు, అరేబియా సముద్రంలో కలిసే చిన్న నదులకు మధ్య జల విభాజక క్షేత్రంగా ఏవి కలవు? 1 తూర్పు కనుమలు, 2 వింధ్య పర్వతాలు, 3 పశ్చిమ కనుమలు, 4 దక్కన పీఠభూమి. బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు, అరేబియా సముద్రంలో కలిసే చిన్న నదులకు మధ్య జల విభాజక క్షేత్రంగా ఏవి కలవు? 1 తూర్పు కనుమలు, 2 వింధ్య పర్వతాలు, 3 పశ్చిమ కనుమలు, 4 దక్కన పీఠభూమి. నర్మదా నది మధ్యప్రదేశ్లోని ఎక్కడ పుడుతుంది? 1 మహాబలేశ్వరంలో, 2 సాత్పురేశ్వరంలో, 3 సిహావా దగ్గర, 4 అమర్కంటక్ కొండల్లో. నర్మదా నది మధ్యప్రదేశ్లోని ఎక్కడ పుడుతుంది? 1 మహాబలేశ్వరంలో, 2 సాత్పురేశ్వరంలో, 3 సిహావా దగ్గర, 4 అమర్కంటక్ కొండల్లో. గోదావరి నది ఎక్కడ పుడుతుంది? 1 మహారాష్ట్రలో, 2 మధ్యప్రదేశ్లో, 3 ఛత్తీస్గఢ్లో, 4 గంగోత్రి. గోదావరి నది ఎక్కడ పుడుతుంది? 1 మహారాష్ట్రలో, 2 మధ్యప్రదేశ్లో, 3 ఛత్తీస్గఢ్లో, 4 గంగోత్రి. ఉత్పత్తి ప్రక్రియలు కూడా నీళ్ళు అవసరమవుతాయి. అయితే దీనికి ఏ అవసరాలకు మధ్య వైరుధ్యం ఉంది? ఈ వైరుధ్యం పెరుగుతుంది కాబట్టి దీనిని పరిగణలోకి తీసుకోవాలి. 1 గృహవసతి అవసరాలకు, 2 వ్యవసాయ అవసరాలకు, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. ఉత్పత్తి ప్రక్రియలకు కూడా నీళ్ళు అవసరమవుతాయి. అయితే దీనికి ఏ అవసరాలకు మధ్య వైరుధ్యం ఉంది? ఈ వైరుధ్యం పెరుగుతుంది కాబట్టి దీనిని పరిగణలోకి తీసుకోవాలి. 1 గృహ అవసరాలకు, 2 వ్యవసాయ అవసరాలకు, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. భూమి మీద వాగులు, కాలువలు, నదులు వంటి వాటిల్లోని నీటి ప్రవాహం: 1 ఉపరితల ప్రవాహం, 2 భూగర్భ జల ప్రవాహం, 3 అవపాతం, 4 బాష్పోత్సేకం. భూమి మీద వాగులు, కాలువలు, నదులు వంటి వాటిల్లోని నీటి ప్రవాహం: 1 ఉపరితల ప్రవాహం, 2 భూగర్భ జల ప్రవాహం, 3 అవపాతం, 4 బాష్పోత్సేకం. తూర్పుకు ప్రవహించే ద్వీపకల్ప నదుల్లో కృష్ణానది ఎన్నవ స్థానం? 1 1 2 2 3 4 4 3. తూర్పుకి ప్రవహించే ద్వీపకల్ప నదులలో కృష్ణానది ఎన్నవ స్థానం? 1 1 2 2 3 4 4 3. ఏ ప్రాంతానికైనా అంతర్గత ప్రవాహాలు: 1 ఉపరితల ప్రవాహం ప్లస్ భూగర్భ ప్రవాహం, 2 అవపాతం ప్లస్ ఉపరితల ప్రవాహం, 3 అవపాతం ప్లస్ భూగర్భ ప్రవాహం, 4 అవపాతం ఉపరితల ప్రవాహం భూగర్భ ప్రవాహం. ఏ ప్రాంతానికైనా అంతర్గత ప్రవాహాలు ఈక్వల్ టు: 1 ఉపరితల ప్రవాహం ప్లస్ భూగర్భ ప్రవాహం, 2 అవపాతం ప్లస్ ఉపరితల ప్రవాహం, 3 అవపాతం ప్లస్ భూగర్భ ప్రవాహం, 4 అవపాతం ప్లస్ ఉపరితల ప్రవాహం ప్లస్ భూగర్భ ప్రవాహం. ద్వీపకల్ప పీఠంలోని ఉత్తర భాగంలో పుట్టే ఏ నది గంగా నది వ్యవస్థకి చెందదు? 1 ద్విబంగ్, 2 సోన్, 3 చంబల్, 4 బేత్వా. ద్వీపకల్ప పీఠంలోని ఉత్తర భాగంలో పుట్టే ఏ నది గంగా నది వ్యవస్థకి చెందదు? 1 ద్విబంగ్, 2 సోన్, 3 చంబల్, 4 బేత్వా. కృష్ణానది ఎక్కడ పుడుతుంది? 1 సిహావా దగ్గర, 2 మహాబలేశ్వర్, 3 అమరకంటక్ కొండలో, 4 బేతుల్ జిల్లాలో. కృష్ణానది ఎక్కడ పుడుతుంది? 1 సిహావా దగ్గర, 2 మహాబలేశ్వర్, 3 అమరకంటక్ కొండలో, 4 బేతుల్ జిల్లాలో. అవపాతం అంటే 1 వాన, 2 వడగళ్ళు, 3 హిమము పొగమంచు, 4 పైవన్నీ. అవపాతం అంటే 1 వాన, 2 వడగళ్ళు, 3 హిమము పొగమంచు, 4 పైవన్నీ. అందరు ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఏ నదులు కాకుండా ద్వీపకల్ప నదులని పడమర నుంచి తూర్పుకి ప్రవహిస్తాయి? కరెక్ట్ ఆన్సర్ 1 మరియు 2 తపతి, నర్మదా నదులు. నర్మదా, తపతి నదులు ద్వీపకల్ప నదుల్లో కాకుండా పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. సింపుల్గా పడమర నుంచి తూర్పు ప్రవహించే నదులు ఏంటంటే తపతి, నర్మదా. కరెక్ట్ ఆన్సర్ 4 1 మరియు 2. మహానది ఎక్కడ పుట్టింది? కరెక్ట్ ఆన్సర్ 2 ఛత్తీస్గఢ్లో. మహానది ఎక్కడ పుట్టింది అంటే ఛత్తీస్గఢ్లో. కరెక్ట్ ఆన్సర్ 2. తపతి నది ఎక్కడ పుట్టింది? కరెక్ట్ ఆన్సర్ 1 మధ్యప్రదేశ్లో. తపతి, నర్మదా 2 మధ్యప్రదేశ్లో. గుర్తుపెట్టుకోండి. తపతి నది ఎక్కడ పుట్టింది? మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ 1.
ద్వీపకల్ప నదులకు సంబంధించి క్రింది వానలో సరైనది. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ వక్రతలు ఉండవు. ద్వీపకల్ప నదులకు నదుల ప్రవాహ మార్గం మారదు. వీటిలో సంవత్సరం అంతా నీళ్లు ఉండవు. ద్వీపకల్ప నదులకు సంబంధించి క్రింది వానలో సరైనది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ వక్రతలు ఉండవు. నదుల ప్రవాహ మార్గం మారదు. వీటిలో సంవత్సరం అంతా నీళ్లు ఉండవు. ద్వీపకల్ప నదుల్లో పెద్దది. కరెక్ట్ ఆన్సర్ 2. గోదావరి. ద్వీపకల్ప నదులు పెద్ద ఏంటంటే గోదావరి. కరెక్ట్ ఆన్సర్ 2. బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు అరేబియా సముద్రంలో కలిసే చిన్న నదులకు మధ్య జల విభాజక క్షేత్రంగా ఏవి కలవు? కరెక్ట్ ఆన్సర్ 3. పశ్చిమ కనుమలు. బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు అరేబియా సముద్రంలో కలిసే చిన్న నదుల మధ్య జల విభాజక క్షేత్రంగా ఏవి కలవు అంటే పశ్చిమ కనుమలు కలవు. కరెక్ట్ ఆన్సర్ 3. నర్మదా నది మధ్యప్రదేశ్లో ఎక్కడ పుడుతుంది? కరెక్ట్ ఆన్సర్ 4. అమరకంటక్ కొండలో. నర్మదా నది మధ్యప్రదేశ్లో ఎక్కడ పుడుతుందంటే అమరకంటక్ కొండల్లో. కరెక్ట్ ఆన్సర్ 4. నర్మదా తప్పితే 2 మధ్యప్రదేశ్. గుర్తుపెట్టుకుని కరెక్ట్ ఆన్సర్ 4. గోదావరి నది ఎక్కడ పుడుతుంది? కరెక్ట్ ఆన్సర్ 1. మహారాష్ట్రలో పుడుతుంది. నాసిక్. గోదావరి నది ఎక్కడ పుడుతుంది? మహారాష్ట్రలో. కరెక్ట్ ఆన్సర్ 1. ఉత్పత్తి ప్రక్రియలు కూడా నీళ్ళు అవసరమవుతాయి. అయితే దీనికి ఏ అవసరాలకు మధ్య వైరుధ్యం ఉంది? ఈ వైరుధ్యం పెరుగుతుంది కాబట్టి దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ 3. పైవని గృహ వసతి అవసరాలకు, వ్యవసాయ అవసరాలకు ఉత్పత్తి ప్రక్రియలు కూడా నీళ్ళు అవసరమవుతాయి. అయితే దీనికి ఏ అవసరాల మధ్య వైరుధ్యం ఉంది? ఈ వైరుధ్యం పెరుగుతుంది కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవాలంటే గృహ వసతి అవసరాలకు, వ్యవసాయ అవసరాల మధ్య వైరుధ్యం ఉంది. వాటిని పరిగణలోకి తీసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ 3. పైవన్నీ. భూమి మీద వాగులు, కాలువలు, నదులు వంటి వాటిల్లోని నీటి ప్రవాహాన్ని ఏమంటారంటే కరెక్ట్ ఆన్సర్ 1. ఉపరితల ప్రవాహం. భూమి మీద వాగులు, కాలువలు, నదులు వంటి వాటిలో నీటి ప్రవాహాన్ని ఉపరితల ప్రవాహం అంటారు. కరెక్ట్ ఆన్సర్ 1. తూర్పు ప్రవహించే ద్వీపకల్ప నదులు కృష్ణా నదికి ఎన్నవ స్థానం? కరెక్ట్ ఆన్సర్ 2. తూర్పుకి ప్రవహించే ద్వీపకల్ప నదులు కృష్ణా నది ఎన్నవ స్థానం అంటే 2వ స్థానం. మొదటి స్థానం గోదావరి, 2వ స్థానం కృష్ణ. కరెక్ట్ ఆన్సర్ 2. ఏ ప్రాంతానికైనా అంతర్గత ప్రవాహాలు అంటే కరెక్ట్ ఆన్సర్ 4. అవపాతం ప్లస్ ఉపరితల ప్రవాహం ప్లస్ భూగర్భ ప్రవాహాన్ని కలిపి అంతర్గత ప్రవాహాలు అంటారు. ఏ ప్రాంతానికైనా అంతర్గత ప్రవాహాలు ఈక్వల్ టు అవపాతం ప్లస్ ఉపరితల ప్రవాహం ప్లస్ భూగర్భ ప్రవాహం. కరెక్ట్ ఆన్సర్ 4. ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తర భాగంలో పుట్టి ఏ నది గంగా నది వ్యవస్థకు చెందదు? కింది వాటిలో కరెక్ట్ ఆన్సర్ 1. దిబంగ అనేది చెందదు. సోన్, చంబల్, బేత్వా ఇవన్నీ గంగా నది వ్యవస్థకు చెందుతాయి. ద్వీపకల్ప పీఠభూములను ఉత్తర భాగంలో పుట్టి ఏ నది గంగా నది వ్యవస్థకు చెందంటే కింది వాటిలో దిబంగు. కరెక్ట్ ఆన్సర్ 1. కృష్ణానది ఎక్కడ పుడుతుంది? కరెక్ట్ ఆన్సర్ 2. మహాబలేశ్వర్. కృష్ణానది ఎక్కడ పుడుతుందంటే మహాబలేశ్వరాలతో. కరెక్ట్ ఆన్సర్ 2. అవపాతం అంటే కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ వాన, వడగళ్ళు, హిమము, పొగమంచు. అవపాతం అంటే వాన మాత్రమే కాదు, వడగళ్ళు, హిమము, పొగమంచు ఇవన్నిటిని కలిపి మనం అవపాతం అంటాం. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. అవపాతం అంటే వాన, వడగళ్ళు, హిమము, పొగమంచు. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.